అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మహేందర్ రెడ్డి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నామయ్యి. ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. కేంద్రం డబుల్ ఇంజనా ట్రిపుల్ ఇంజనా? డబుల్ ఇంజనే. డబుల్ ఇంజన్. డబుల్ ఇంజిన్ అంటే బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ అంతే, కేంద్రం రాష్ట్రం రెండింటి సహకారంతో ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాం కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆ పేరు వచ్చింది. మామూలుగా ఒక ఇంజిన్తో వెళ్ళే స్పీడ్ కంటే డబుల్ ఇంజిన్ వెళ్ళే ట్రైన్ చూస్తుంటాం కదా, అంత స్పీడ్గా డెవలప్ అవుతుంది కాబట్టి దాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో చాలా స్కీమ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఆగిపోయినాయి. ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ సహకారంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అనేది అన్ని విషయాల్లో ముందుకెళ్తుంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తాం. రాష్ట్రంలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులకు కూడా మోడీ గారు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడిందని చెప్పేసి చెప్తున్నాం, చేసి చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 95% పైగా మేనిఫెస్టోలో చెప్పిన మాటలు అయితే నెరవేరుస్తూ వచ్చింది. మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హామీలు నెరవేర్చారు అంటే ఏం చెప్తారు? 1 year అవుతుంది వచ్చి కూడా. అవును, అంటే గత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు చేసింది, మనం చేయలేదని చెప్పట్లేదు. వాళ్ళు కొన్ని రకాలైన స్కీమ్స్ పేదవాడికి కొంత అమౌంట్ ఇచ్చే విధంగా సహకరించారు. కానీ అభివృద్ధి అనేది డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి నిర్మాణం కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అని చెప్పారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేసింది. ఈ ప్రభుత్వం దానికి అమరావతికి నిధులు ఇచ్చి పాత పనులను కంప్లీట్ చేయడము, కొత్త పనులు స్టార్ట్ చేయడం కోసం ఇచ్చారు. అంటే పోలవరం చాలా వరకు జరగలేదు. ఆ పోలవరం సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ చేస్తున్నాం. అట్లానే ఎయిర్పోర్ట్లు చాలా ఎయిర్పోర్ట్లు స్టార్ట్ చేయడం జరిగింది, అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. అలానే పోర్ట్లు గత ప్రభుత్వం కొన్ని పోర్ట్లు స్టార్ట్ చేసింది కానీ పూర్తి చేయలేకపోయింది వాళ్ళు. ఇప్పుడు అవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. అలానే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం అంతా చూస్తున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో రోడ్లు, ఆ రోజుల్లో మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా రోడ్లు స్టార్ట్ చేశారు. ఆ రోడ్లు మనకి ఇంతకుముందు సింగిల్ రోడ్లు ఉండేటివి, నేషనల్ హైవేలు కూడా డబుల్ రోడ్లు ఉండేటివి. ఇప్పుడు 6 లైన్ 8 లైన్ 10 లైన్స్ రోడ్లను నిర్మిస్తున్నామంటే చాలా వేగంగా అత్యంత వేగంగా ఉత్తరాఖండ్ లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా సొరంగ మార్గంలో రోడ్లు వేస్తున్నాం, సముద్ర మార్గంలో రోడ్లు వేస్తున్నాం. అంటే ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ను వేగంగా చేస్తున్నారు. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. అందువలన డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామంలో రోడ్లు పడ్డాయి. ఎక్కడో పురాతనమైనటువంటి కట్టడాలన్నింటినీ వేగవంతం చేస్తున్నాం. వీటి ద్వారా పర్యాటకం పెరుగుతుంది, వీటి ద్వారా టూరిజం పెరుగుతుంది, ఇంకా చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ పెరగడం వలన సగటు మనిషి యొక్క ఆదాయం పెరుగుతుంది, లోకల్లోనే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. చాలామంది ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడికక్కడ లోకల్లో జనరేట్ జరుగుతుంది. అంటే అభివృద్ధితో పాటు అవినీతి కూడా బాగా పెరుగుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నానుడు అవుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మహేంద్ర గారు, గతంలో చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో చాలా రకాలైనటువంటి వాళ్ళు కొన్ని స్కీమ్స్ పెట్టారు, డెవలప్మెంట్ చేశారు కొంత. కానీ కాంగ్రెస్ పాలన మొత్తం కూడా అవినీతిమయం. బీజేపీ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూపించండి, ఒక అవినీతి చూపించండి. అంటే ఇప్పుడు మొత్తం కూడా గుజరాత్ వాళ్ళ చేతుల్లో ఉంది, అంబానీ ఆదానీలని పెంచడం కోసం ఉంది, కానీ సామాన్యుడు బతికే పరిస్థితి లేదు భారతదేశంలో అనేది అయితే చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? అది చేతగాని వాళ్ళు చెప్పే మాట. ఎందుకు అంటే అంబానీ అదని వ్యాపారస్తులు, వాళ్ళు వ్యాపారం కోసం వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో లేరా కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లేరా? హైదరాబాద్లో లేరా? తెలంగాణలో లేరా? ఢిల్లీలో లేరా? యూపీలో లేరా? నేను ఒక ఫార్మా కంపెనీ సైంటిస్ట్ను. దేశవ్యాప్తంగా ఉన్న చాలా ఫార్మా కంపెనీస్లో నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో ఫార్మాలో మనం అగ్రస్థానంలో ఉన్నాం. అట్లానే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. ఈ చేతగాని వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అంబానీకి అదానికి చేసి పెడుతున్నారని. ఆ అవసరం ఏముంటుంది మాకు?
మోడీ గారు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఓట్లేస్తున్నారు. మోడీ గారు ప్రజల కోసం జీవిస్తున్నారు కాబట్టి ప్రజలు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం, అత్యధిక స్థానాలు గెలుచుకోవడం, 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్, లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్న పార్టీగా తయారైందంటే ప్రజలు మమ్మల్ని చూసి మెచ్చుకుంటారు. అందుకే మాలాంటి యువత కూడా కాంగ్రెస్ పార్టీలో మేమంతా పనిచేశాం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఎందుకు వచ్చాం? మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చేసి వచ్చాము. చాలా రాష్ట్రాల్లో భారతదేశంలో నేను నేషనల్ యూత్ కాంగ్రెస్లో పనిచేశాను, ఎన్ఎస్యూలో పనిచేశాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా మిత్రులు, శ్రేయభిలాషులు, స్నేహితులందరం కూడా, మా కొలీగ్స్ అందరం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీకి వచ్చాము. కారణం బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తుందని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి, సంప్రదాయాల్ని నిలబెడుతుందని, ఈ దేశం యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతుందని చెప్పేసి మేధావులు, విద్యావంతులు మీరు చూడండి, బీజేపీ యొక్క మెంబర్షిప్ను చూడండి. పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద అడ్వకేట్స్, లాయర్లు, మేధావులంతా కూడా బీజేపీని ఆకర్షిస్తున్నారు. కారణం బీజేపీలో అవినీతి లేదని, బీజేపీ దేశం కోసం పనిచేస్తుందని. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడని అభివృద్ధి బీజేపీని చూస్తున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క విలువ పెరిగింది. అంతకుముందు భారతీయులంటే ఒక చులకన ఉండేది, భారతీయులంటే ఒక చిన్న చూపు ఉండేది, భారతదేశం అంటే ఒక వెనకబడ్డ దేశం అంటే ఒక ముద్ర ఉండేది. అవన్నీ తొలగించి మన దేశ ప్రధాని ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఫ్లైట్ దిగితే ఆ దేశ ప్రధానులు, ఆ దేశ అధ్యక్షులు వచ్చి స్వాగతం పలుకుతున్నారంటే భారతదేశం యొక్క క్రెడిబిలిటీ పెరిగిందని, భారతదేశాన్ని అందరూ గౌరవిస్తున్నారని అర్థం. అంటే మోడీ గారు లేకపోతే క్రెడిబిలిటీ లేదంటారు భారతదేశానికి? తప్పకుండా మోడీ గారు లేనప్పుడు భారతదేశాన్ని చాలా చిన్న చూపుగా ఉంది. గతంలో చాలా చిన్న చూపు. మన ఆర్థిక వ్యవస్థ చూసుకోండి, మన మెకానిజం చూసుకోండి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోండి, మనం అన్ని వేరే దేశాల మీద ఆధారపడ్డాం ఆ రోజుల్లో. ఈరోజు మనం యుద్ధానికి అవసరం వచ్చినటువంటి రాకెట్లు అన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం. మోడీ గారు వచ్చిన తర్వాత దాంట్లో ఒక సైంటిస్ట్గా గర్వంగా చెప్పగలను, ప్రపంచానికి కావాల్సినటువంటి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో తయారు చేశాం, మన హైదరాబాద్లో తయారు చేసాం, పూనాలో తయారు చేసాం, ప్రపంచానికి సపోర్ట్ చేశాం. అంతకుముందు గతంలో ఎప్పుడన్నా భారతదేశంలో అంత పెద్ద ఒక పాండమిక్ సిచ్యువేషన్ మనం పుట్టినాక రాలేదు. అంతకుముందు వచ్చినప్పుడు కూడా మనం వేరే దేశాల మీద ఆధారపడ్డాం. చిన్న చిన్న మెడిసిన్ కావాలన్నా వేరే దేశాల మీద. ఒక ప్రధానమంత్రి హైదరాబాద్లో వచ్చి ఒక కంపెనీలో కూర్చొని సైంటిస్టులందరినీ ఎంకరేజ్మెంట్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక ప్రధాని పూనాకి వెళ్ళి అక్కడ ఉన్న సైంటిస్టులందరినీ వ్యాక్సిన్ తయారు అభివృద్ధి వాళ్ళందరికీ ఒక టీమ్మేట్గా ఒక దిశానిర్దేశమే కాదు, ఒక మనోధైర్యం. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఈ దేశానికి ఉన్న అత్యున్నతమైనటువంటి గొప్ప వ్యక్తి ఆయన వచ్చి మన పక్కన కూర్చొని మీకు నేనున్నానని చేయమని చెప్పడం అనేది నిజంగా స్ఫూర్తి కదా, సపోర్ట్ కదా. మన బెంగళూరులో ఇస్రో ఉంది కేంద్రం, ఇస్రో కేంద్రానికి వెళ్ళి అక్కడున్న సైంటిస్టులందరికీ రాకెట్ ఫెయిల్ అయింది, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, సోమనాథ్ గారి టీంతో కూర్చున్నారు, మళ్ళీ నెక్స్ట్ ట్రైల్ వేయండి అని చెప్పేసి మనోధైర్యాన్ని ఇవ్వడం. అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చొని ఫోన్ చేసి మీరు మిస్టేక్ అయిందా, తప్పు జరిగిందని కాదు, తప్పు జరిగినా పర్లేదు, ఒక ప్రయత్నం ఫెయిల్ అయినా పర్లేదు, ఇంకో ప్రయత్నం చేయండి, దేశం మొత్తం మీకు సపోర్ట్ చేస్తుందని దేశ ప్రజల తరపున సైంటిస్టులను మోడీ గారు చేస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ చూస్తే మేము జనరల్గా ఇండియాలో ఉన్న సైంటిస్టులు అందరం, ఆల్ యూనివర్సిటీలో ఉన్న సైంటిస్టులు, ఐఐసిటీస్, నైపర్స్ ఉన్న సైంటిస్టులు అందరం కూడా చాలా సందర్భాల్లో మీటింగ్ కనెక్ట్ చేస్తుంటాం. ఆ మీటింగ్లలో అందరూ హ్యాపీగా చెప్తున్నారు, మన దేశ ప్రధాని ఒక సైంటిస్ట్కే కాదు, ఒక రైతుకే కాదు, ఒక ప్లేయర్కే కాదు, మన క్రీడాకారులు కప్పు గెలిచే ముందు వాళ్ళకి సపోర్ట్ చేయడం, గెలిచిన తర్వాత వాళ్ళకు ట్వీట్ చేస్తూ మీకు దేశం మొత్తం స్వాగతం పలుకుతుందని చెప్పడము, వారి యొక్క పద్ధతి, వారి యొక్క భాష, వారి యొక్క విధానం దేశ ప్రజలను అర్థం చేసుకొని, ఇంతకుముందు గతంలో ఏ ప్రధాని చూడలేదన్నారు, చాలామంది ప్రధానులు చూసాం, కానీ సేవకుని చూడలేదు. ఇప్పుడు భారతదేశం ఒక ప్రధానమంత్రిలో ఉన్న వ్యక్తి, ఆయన నేను ప్రధాని కాదు, ఈ దేశ సేవకుణ్ణి, సేవ చేయాల్సి వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు నేను ముందుంటానని చెప్పేసి ముందు వరుసలో ఉన్న సేవకుడు నరేంద్ర మోడీ గారు, ప్రధాని కాదు. మీరు చాలామంది ప్రధానులను చూశారు, సేవకుని అయితే చూడలేదని నేను గట్టిగా చెప్పగలను. సార్, అయితే కరోనా విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అప్పట్లో మీరు కరోనా నేను స్వతహాగా చూశాను, ఎన్నో శానిటైజర్లు కానీ మాస్కులు కానీ మీ వంతుగా చాలా వరకు చేశారు. అసలు ఆ మూమెంట్లో ఎలా అనిపించింది సార్? కరోనా నుండి బయటపడతామని ఒక నమ్మకం ఉందా? అలాంటి సిచ్యువేషన్లో జర్నలిస్టులకు మీరు చేసిన సేవ కూడా మరవలేనిదే. ఏ విధంగా చేశారు అదంతా ప్లానింగ్? అంటే మహేందర్ రెడ్డి గారు, మనం సమాజంలో ఒక భాగం.
మనం మార్కాపురం దగ్గర ఒక రూరల్ ప్రాంతం నుంచి వచ్చాము. ఎక్కడ సార్ మీ బయోగ్రఫీ అసలు? మీ అంటే ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కనే ఉన్నటువంటి గొబ్బూరు అనే విలేజ్ మాది. మేము కంప్లీట్గా రైతు కుటుంబం, వ్యవసాయదారుల కుటుంబం. అక్కడే మార్కాపురంలో కొంత చదువుకోవడము, లోయర్ ఎడ్యుకేషన్ అంతా కర్నూలులో మున్సిపల్ హై స్కూలు, ఒక డిగ్రీ కాలేజ్ మార్కాపురంలో స్థానికంగా ఉన్నటువంటి ఎస్వికేపి కాలేజీలో నేను చదువుకోవడం జరిగింది, బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అప్పుడే నాకు ఏబీవీపీ కాలేజీ అధ్యక్షుడిగా అయ్యే అవకాశం వచ్చింది. అప్పట్లో ఎప్పుడు సార్ బ్యాచ్? 1998లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎస్వికేపి కాలేజీ చాలా పెద్ద కాలేజీ, మోర్ దెన్ 50 years పైన ఉన్నటువంటి కాలేజీ. ఆ కాలేజీకి ఆ ప్రాంతంలో అదే పెద్ద కాలేజీ, చాలా స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 5000 స్టూడెంట్స్ ఉండే కాలేజ్ అది. మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లు తెలిసే కాలేజీ. ఆ కాలేజీకి ఏబీవీపీ అధ్యక్షుడే అవకాశం వచ్చింది నాకు. నేను ఏబీవీపీలో ఉన్నప్పుడే ఆ రోజుల్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు వారు చేస్తున్నటువంటి ఇది ఆర్ఎస్ఎస్ ఇవి చేస్తున్నటువంటి సేవలకు వాటిని చూసి నేను అధ్యక్షుడిగా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు నేను ప్రెస్తో, ప్రింట్ మీడియాతో, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడం కూడా నాకు ఏబీవీపీ ద్వారా పరిచయం అయింది. అలా మార్కాపురంలో ఉండడం ద్వారా మనం స్థానికంగా రైతు కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మనకు రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు అన్నిటి మీద అవగాహన ఉండేది. ఏబీవీపీ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సమస్యల మీద, వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెంట్ మీద, ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా జిల్లా చేయాలనే దాని మీద చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి మేధావులతో, అక్కడ నుండి స్థానికులందరితో కలిసి వెలుగొండ కోసం చాలా పోరాటాలు చేశాను నేను విద్యార్థి నాయకుడిగా. ఆ తర్వాత నేను ఎస్కే యూనివర్సిటీ అనంతపురంలో పీజీ, పిహెచ్డీ చేయడం జరిగింది. నాది కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశాను, రసాయన శాస్త్రంలో. ప్రొఫెసర్ ఎల్కే రవీంద్రనాథ్ గారిని మా గురువు గారు పిహెచ్డీ. ఆ తర్వాత నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో సైంటిస్ట్గా పనిచేయడం జరిగింది, మైలాన్ ల్యాబ్లో సైంటిస్ట్గా పనిచేయడం జరిగింది. ఆంకాలజీ డివిజన్లో ఒక సైంటిస్ట్గా మనం చాలా రకాలైనటువంటి కాంపౌండ్స్ డెవలప్మెంట్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా నేర్చుకోవడం జరిగింది. కోవిడ్ లాంటి టైం వచ్చినప్పుడు మనం చదివిన చదువు, మనం నేర్చుకున్నటువంటి విద్య, దాని ద్వారా మనం కొంతమందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన ఫార్మా కంపెనీలోనే ఆ రోజుల్లో కరోనాకు కావాల్సినటువంటి శానిటైజర్స్, అలానే అంటే మీ సొంత ల్యాబొరేటరీస్లోనే మన సొంత ల్యాబొరేటరీనే కరోనాకు అవసరమైనటువంటి శానిటైజర్స్ను, ఇమ్యూనిటీ బూస్టర్స్ను, అలానే ఈ పీపీ కిట్స్, మాస్కులు, ఈ గౌన్స్, ఆప్రాన్స్ ఇవన్నీ కూడా మన కంపెనీలను తయారు చేసి ఫ్రీగా, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ఏంటంటే మన సొంత జిల్లా. నేను ఏబీవీపీలో కాలేజ్ ప్రెసిడెంట్ చేశాను, అలానే జిల్లా ఇన్ఛార్జ్ కూడా చేశాను. 2 సంవత్సరాలు కాలేజ్ ప్రెసిడెంట్గా, 2 సంవత్సరాలు ఆ జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడిగా కన్వీనర్ లాగా పనిచేశాను. అట్లనే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలవడంతో నేను కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ హోదాల్లో పనిచేశాము. చాలా సందర్భాల్లో చేశాం కానీ పనిచేసాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా మంచి లీడరు. మాకు తను దగ్గరుండి నేర్పించడం కానీ, యూత్ కాంగ్రెస్ని ఎంకరేజ్ చేయడం కానీ, సమాజ సేవ చేయాలనే విషయాల్లో చాలా స్ఫూర్తిగా ఉన్నారు. వారితో పనిచేసిన విధానం కూడా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేం. ఏ పార్టీలో ఉన్నా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం. అంటే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా, పార్టీకి వేరు, వ్యక్తిగతంగా వేరు. నేను ఏ పార్టీలో ఉన్నా హిందుత్వవాదిని. కాంగ్రెస్ పార్టీలో కూడా హిందుత్వం గురించి చెప్పినటువంటి చాలా డయాస్లో మీలాంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నాకు చాలా అవకాశం ఇచ్చారు. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో నాకు రాజకీయంగా అక్షరాభ్యాసం నేర్పించింది ఏబీపీనే. అలాంటి సందర్భంలో నేను వివిధ నాయకులతో పనిచేశాను, కమ్యూనిస్టుతో కూడా పనిచేశాను. కాంగ్రెస్లో పనిచేశాను, కమ్యూనిస్టులతో పనిచేశాను, ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో పనిచేశాను, అన్ని రాష్ట్రాల్లో ఉన్న సైంటిస్టులతో పనిచేశాము. మన పార్టీ వేరు, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, దేశం వేరు, సిద్ధాంతం వేరు. సార్, అయితే మీరు వెలుగొండ ప్రాజెక్టు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. వెలుగొండ ప్రాజెక్టు మీలాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఫలించట్లేదు అంటున్నారు? ఎందుకు ఆ చిన్న ప్రాబ్లమ్ని ఎందుకు దేశం మొత్తం అభివృద్ధి చేస్తున్నారు మోడీ గారు అన్నారు, దేశం నైట్కి నైట్ రోడ్లు వేస్తున్నారు అన్నారు, నైట్కి నైటే అన్ని జరిగిపోతున్నారు, అవినీతి పోతుంది అన్నారు. మరి వెలుగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తవట్లేదు? చిన్న ప్రాజెక్ట్ కదా వాళ్ళ పోల్చుకుంటే. 2014 నుండి 19 వరకు కూటమి అధికారమే ఉంది. అవును, ఇప్పుడు కూటమి అధికారం వచ్చింది. మధ్యలో జగన్ ఉన్నప్పుడు కూడా కూటమికి అంటే బీజేపీకి సపోర్ట్గానే ఉన్నట్టుంది. వెలుగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తవ్వట్లేదు? అంటే వెలుగొండ ప్రాజెక్టును
చేయాలనే చిత్తశుద్ధి పాలకులు లేదని దానికి నేను కూడా ఒప్పుకుంటా. అంటే మీ పార్టీలో కూడా అంటే బీజేపీ ఇప్పుడు అధికారం లేదు పూర్తి స్థాయిలో. కూటమే కదా సార్, అంటే బీజేపీ ఉందనే కదా గెలిపించింది. ఇప్పుడు చేస్తాం ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా మీరు చక్కని క్వశ్చన్ అడిగారు. మేము అవసరం వస్తే మా రాష్ట్ర పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీతో సంప్రదించి నేను రీసెంట్గా మా మంత్రి సత్యకుమార్ గారు క్యాబినెట్లో ఉన్న మా మంత్రి సత్యకుమార్ గారిని కలిసి వెరీ రీసెంట్గా 2 months బ్యాక్ అన్న ఈ మీకు వెలుగొండ ప్రాజెక్టు గురించి తెలుసు, ఈ ప్రాంత సమస్యలు తెలుసని మా మంత్రి గారితో చెప్పడం జరిగింది. మా మంత్రి గారు నేను ఇచ్చిన లెటర్ని అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైతే అతి త్వరలోనే మా రాష్ట్ర పార్టీ ద్వారా మా మంత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భాజపా నాయకులందరి సహకారంతో కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి మంత్రి గారికి మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ గారితో కూర్చొని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఎవరు అవునన్నా కాదన్నా వెలుగొండ చేసి తీరుతాం. ఆ ప్రాంతవాసిగా మా కోరిక, రాజకీయాలు కాదు అక్కడ. అంటే రాజకీయాల కోసం అయితే వాడుకుంటున్నారు. 2014 ముందు అప్పుడు అధికారం కోసం టీడీపీ వాడింది, 2019 ముందు జగన్మోహన్ రెడ్డి అదే వాడింది. 5 సీట్లు ఆ పశ్చిమ ప్రాంతం 5 సీట్లు అయితే వైసీపీ కైవసం చేసుకుంది. అయినా కూడా తూతూ మంత్రంగా ఓపెనింగ్ చేసినట్లే పబ్లిసిటీ చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ దాన్ని అధికారం రావడం కోసం మళ్ళీ టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వాడుకున్నారు, అధికారంలోకి వచ్చారు. వీళ్ళైనా 1 year దాటిపోయింది సార్. ఎంతవరకు పూర్తి చేశారు? లేదంటే దాన్ని ఏమన్నా కొలిక్కి వచ్చిందా, లేదంటే స్టార్ట్ అన్న అయింది అట్లీస్ట్? ఇప్పుడు మహేందర్ గారు ఆ ప్రాంత వాసిగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఫ్లోరైడ్ సమస్య, ముఖ్యంగా మార్కాపురం డివిజను, కనిగిరి, ఈ ప్రాంతం తెరవడపాలెం, గిద్దలూరు, కనిగిరి, కడప జిల్లాలోని బద్వేలు, పోర్మామెల్ల, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆ ప్రాంతం ఇంజమూరు, ఆ ప్రాంతాలన్నీ కూడా 32 మండలాలకి సుమారుగా 20 లక్షల మంది ప్రజలకి 5 లక్షల ఎకరాలకి ఆ ప్రాంతంలో పూర్తి అసలు ఆ ప్రాజెక్టు స్వరూపమే ఒక అద్భుతం. పూర్తి కరువు ప్రాంతాలు, ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో వెళ్తుంది. ఆ ప్రాంతవాసిగా నేను గతంలో చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు విమర్శించాను. 2014-19లో ఉన్నప్పుడు కూడా విమర్శించాను. వైసీపీలో చేరిన రోజు కూడా వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తానంటేనే, ఆ కమిట్మెంట్ ఇస్తానంటేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను వైసీపీలో చేరాను. మీరు నా డిబేట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కండ వేసుకున్నప్పుడు ఆయన సమక్షంలోనే ఇంటర్వ్యూ ఇచ్చాను. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను, అధికారంలోకి వస్తేనే చేస్తానని చెప్పేసి హామీ ఇస్తేనే చేరాను. వారు హామీ ఇవ్వలేదు కాబట్టి వారికి లేఖ రాసినప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నేను 2022లోనే వారితో ప్రస్తావించాను. ఒంగోలు వచ్చినప్పుడు ప్లస్ తాడేపల్లి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మీరు వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తానని మాట ఇచ్చారు, అందుకే నేను ఒక విద్యావేత్తగా ఆ ప్రాంతవాసిగా పార్టీలో చేరాను, మీరు పట్టించుకోవట్లేదు, మీకు చిత్తశుద్ధి లేదు, రిజైన్ చేస్తానని చెప్పాను. లేదు మీరు ఉండండి, ఖచ్చితంగా చేస్తామని ఆయన హామీ ఇచ్చాను. అది నెరవేరలేదు. వెలుగొండ చేయనందుకే నేను పార్టీ మారాను. అంటే పార్టీ మారారు, అక్కడ దానికి పరిష్కారం ఏమైనా దొరికిందా? ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ టర్మ్లో మేము అదే చెప్తున్నాం కదా, సంవత్సర కాలం అయిపోయింది. క్యాబినెట్లో మాకు ఒక మంత్రి ఉన్నారు, సత్యకుమార్ గారు. సత్యన్నతో చెప్పాము. సత్యన్న కూడా చాలా హార్డ్ వర్కర్. ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పాము. త్రూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అయిపోతుంది. ఖచ్చితంగా చేస్తున్న నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీకి తెలుసు, ఆ ప్రాంత ప్రజల యొక్క బాధ తెలుసు. మేము లాస్ట్లో మొన్న మా అధ్యక్షులు పురంధేశ్వరి గారికి కానీ, ఇప్పుడు కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి మాధవన్నకు కూడా చెప్పాము, వెలుగొండ ప్రాజెక్టును ఖచ్చితంగా చేసి తీరుతాము. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తుందని ఖచ్చితంగా చేయాల్సిందే. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాము. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చేయాల్సిందే. దానికి తగ్గట్టుగా నిధులు కూడా కొంత కేటాయించడం జరిగింది. అవి సరిపోవు, ఇంకా కూడా ఖచ్చితంగా ఎక్కువ నిధులు తీసుకొని చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. చేసి తీరుతాం. ఇంకోటి సార్, పశ్చిమ ప్రాంత ప్రజలకి మార్కాపూర్ జిల్లా అనేది కూడా ఒక కళలాగానే అది మిగిలిపోతుందా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఉద్యమం ఒక ఊవెత్తున ఎగసిపడింది. దాన్ని కొంతమంది నాయకులు అయితే నీరుగార్చారు. మీ అందరికీ తెలుసు, అప్పుడు మీరు ఆ పార్టీలోనే ఉన్నారనుకుంటా. అయితే ఇప్పుడు మార్కాపూర్ జిల్లా గురించి ఏమన్నా పునరాలోచించి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఈ టర్మ్లో అవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మార్కాపురం ప్రాంతం అనేది ఒక విభిన్నమైన పరిస్థితులు, జియోగ్రఫికల్గా చాలా డిఫరెంట్. గతంలో ఎప్పుడో కడప జిల్లాలో, ఆ తర్వాత కర్నూలు జిల్లాలో, ఇప్పుడు ఒంగోలు జిల్లాలో ఉంది. కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్కు ఆనుకొని ఉండడము,
కొంత ఇంటీరియర్ ప్లేస్లో ఉండడము, జిల్లా చేయాల్సిన పరిస్థితి తప్పక చేయాల్సిన. గతంలో కూడా నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం. జిల్లాలో ఉన్న పెద్దల్ని, రాష్ట్ర పెద్దల్ని, ఆ పార్టీ అధ్యక్షులు వారిని కూడా చెప్పాం. అంటే వారికి ఈ ప్రాంతం పట్ల అవగాహన లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది లేదు. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు కావాలని జిల్లా కాకుండా ఆపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు జిల్లా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు, ఖచ్చితంగా చేస్తారు. బీజేపీ యొక్క పాత్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మాకు పదవులు ఉన్నా లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతాం. ఖచ్చితంగా మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అవి చేసి తీరుతాం. కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఎందుకు చేయరు? ఖచ్చితంగా మేము దగ్గరుండి పట్టుబడి చేయించుకుంటాం. ఆ ప్రాంతం రాజకీయాలతో సంబంధం లేదు. కొన్ని విషయాలు వెలుగొండ కానీ మార్కాపురం జిల్లా కానీ రాజకీయాలతో సంబంధం లేదు. ఆ ప్రాంత వాసులు అందరం కలిసికట్టుగా కూడా మీకు కూడా తెలుసు, మీరు కూడా ఆ ప్రాంతవాసులు కాబట్టి మీరు కూడా గతంలో ఈ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కానీ మార్కాపురం జిల్లా విషయంలో మీరు చాలా సహకరించారు. మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా నేను కొన్ని వందల డిబేట్స్ మాట్లాడాను. నేను వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడితే ప్రకాశం జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ సోదరులందరూ ఫ్రంట్ పేజీలో హాఫ్ పేజీ మ్యాటర్ రాసేవాళ్ళు. ఆ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పుడు తెలియజేస్తుంటాం. నేను ఢిల్లీలో పోయి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడినా మార్కాపురంలో ఫ్రంట్ పేజీలో వస్తుంది. అంటే ఆ జిల్లాకు ఎంత ఇంపార్టెంటో కీలక పాత్ర పోషించారు. నేను ఒక్కరిని కాదు, అందరూ. పార్టీలతో సంబంధమే లేదు. తొందరలో వెలుగొండ ప్రాజెక్టు విషయం కానీ జిల్లా విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్లస్ మా కేంద్ర పెద్ద వచ్చి కూడా ఈ 2 కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ టర్మ్లో చేసి తీరుతాం. మార్కాపురం జిల్లా చేయడమే కాదు, వెలుగొండ ప్రాజెక్టే కాదు, మార్కాపురం జిల్లా కేంద్రంగా మెడికల్ కాలేజీలు కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వితిన్ షార్ట్ టర్మ్లో కంప్లీట్ చేసి ఖచ్చితంగా ప్రత్యేకమైన కేంద్ర మంత్రులతో కూడా చెప్పాము. చాలా సందర్భాల్లో మా పెద్దలు చాలామంది జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు కూడా చెప్పాము. గతంలో మా మేడం పురంధేశ్వరి గారు కూడా చాలా విషయాలు ఇవన్నీ మనం పెద్దవాళ్ళకు చెప్పడం కోసం వారు కూడా బాగా సహకరించారు. ఇప్పుడు మా అధ్యక్షులు కొత్తగా వచ్చిన అధ్యక్షులు మాధవన్న గారు కూడా ఖచ్చితంగా మార్కాపురం వస్తాను, వారితో నిన్ననే మాట్లాడడం జరిగింది. మార్కాపురం వస్తాను, మార్కాపురం జిల్లా కావడం కోసం, అలానే ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం భారతీయ జనతా పార్టీ దగ్గరుండి వెంటబడి చేపిస్తుంది, చేసి తీరుతాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే కూడా మాకు కూడా అవసరం. ఓట్లు రాజకీయాలు కాదు, ఆ ప్రాంతంలో అందరితో జర్నలిస్టులతో మేధావులతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఒక ప్రణాళిక వేస్తున్నాం. ఆ ప్రణాళిక ప్రకారంగా మార్కాపురం జిల్లా చేయడము, దాన్ని అభివృద్ధి చేయడము, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడము, మార్కాపురంలో ఒక గిరిజన యూనివర్సిటీ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఒక విస్తారమైన ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ లేకుంటే రీసెర్చ్ సెంటర్ అక్కడ పెట్టడం కానీ చాలా సదుపాయాలు అభివృద్ధి చేస్తాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. సరే, అయితే ఇప్పుడు కొంచెం రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తే నిన్న రీసెంట్గా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు బీజేపీ, మాధవ్ గారిని. అలాగే తెలంగాణలో కూడా రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. ఇద్దరిని డమ్మీలు చేసి కూటమితోనే ముందుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తుంది, అందుకే డమ్మీల్ని పెట్టారనేది ఒక వార్త నడుస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మహేందర్ గారు, భారతీయ జనతా పార్టీ అంటే చాలా మంది పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు కదా. డమ్మీ అంటే ఏంటి మీ దృష్టిలో? అంటే సైలెంట్గా ఉండే, ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, దానికంటూ ఒక క్రేజ్ ఉంది. ఈటెల రాజేందర్ గారికి ఇస్తే ఇంకో విధంగా ఉండేదేమో ఒక ఆలోచన ఉంది. ఏపీలో కూడా పురంధేశ్వర్ గారు ఉన్నప్పుడు ఒక క్రేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మాధవ్ గారు ఉంటే అంత చురుగ్గా పాల్గొనే పరిస్థితి ఉందో లేదో మీకే తెలియాలి. అది సాధ్యమైద్దాం అనుకుంటున్నారా మాధవ్ గారితో? ఇప్పుడు నా మెడలో కండ ఉంది కదా, బీజేపీ కండవ, దాని మీద కమలం సింబల్ ఉంది కదా, ఆ కండ వేసుకున్న ప్రతి వ్యక్తి కార్యకర్తే. భారతీయ జనతా పార్టీ వ్యక్తి బేస్ పార్టీ కాదు. ఒక విద్యావేత్తగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి బేస్ పార్టీ కాదు. మీరు కొన్ని పేర్లు చెప్పారు, నేను అందరూ సమానమని చెప్తా. అంతే అంటారు, అందరూ సమానమే. మా పార్టీలో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో పాటు నేను తిరుమల దర్శనం చేసుకున్నాను. అంటే నేను డమ్మీనా పవర్ఫుల్లా?
భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గారితో తిరుమల గర్భగుడిలో నేను దర్శనం చేసుకున్నాను. వారితో పాటు ఉన్న 5-6 మందిలో నేను ఒకడిని. పార్టీలో చేరిన 5-6 నెలలకే జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నన్ను తిరుమల తీసుకెళ్లారు. ఆయన కారులో ఆయనతో పాటు గర్భగుడిలో దర్శనం చేసుకున్నాను. అంటే నేను డమ్మీనే లేకుంటే ఇంకోటేనే? ఒక సైంటిస్ట్ నన్ను ఎంకరేజ్ చేస్తూ మా నడ్డా గారు నాతో మాట్లాడుతూ గుళ్ళేకి వెళ్ళారు. మీకు కావాలంటే ఆ విజువల్స్ చూపిస్తాను. నన్ను ఒక విద్యావంతుని, ఒక కార్యకర్తను, సామాన్య కార్యకర్తను, మీకు ప్రపంచంలోనే అత్యంత విలువైన టెంపుల్ తిరుమల, ఆ టెంపుల్కి కార్యకర్తలు ఎందుకు తీసుకెళ్లారు? భారతీయ జనతా పార్టీలో వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. మీకు చాలా సందర్భాల్లో మొన్ననే ఏదైతే పురంధేశ్వరి మేడం గారి నుంచి మాధవ్ గారికి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఈ బాధ్యతలు అప్పగించే కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీలో నేను ఏబీపీలో చూశాను, చాలా క్రమశిక్షణ. ఎంత క్రమశిక్షణ అంటే, మనం నుదుట తిలకం దిద్దు హిందువులని గర్వించని స్వామి వివేకానంద చెప్పిన కొటేషన్ దగ్గర నుంచి మన ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడలో జరిగింది ఈ కార్యక్రమం. మనం ఇంటికి వెళ్ళగానే ఒక చక్కటి వాతావరణం, ఓ పెళ్ళికి వెళ్తాం మన గ్రామాల్లో కానీ, ఒక కళ్యాణం జరుగుతున్నప్పుడు ఎట్లుంటుంది, బంధుమిత్రులందరినీ స్వాగతం పలుకుతూ, అక్కడ ఉన్న ప్రతి వారిని ఆహ్వానిస్తూ, అక్కడ ఆ కుటుంబ పెద్దలందరూ ఉంటూ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అట్లా భారతీయ జనతా పార్టీ ఈ బాధ్యతల స్వీకరణలో ఆ కన్వెన్షన్ సెంటర్లో సుమారు 6 నుంచి 7 వేల పైన వచ్చారు. ఆ 6-7 వేల మందికి వసతుల ఏర్పాటు, 6-7 వేల మందికి ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో అందరూ కార్యకర్తలందరూ కూడా మంచి బెడ్లు ఇచ్చి పడుకుంటారు. అర్థమైందా? మహిళలకు ఒక ప్రత్యేకమైన వసతి, పురుషులకు ఒక ప్రత్యేకంగా ఒక 2 ఫంక్షన్ హాల్స్లో 2 వసతులు ఏర్పాటు చేశారు. అంటే ఎవరు కూడా 3,000-4,000 పే చేసి హోటల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్నీ, మీరు కొంతమంది గొప్ప వ్యక్తులు, కొంతమంది డమ్మీలు అన్నారు, చాలా తప్పు. అది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో నేను అక్కడ కూడా దగ్గరగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, గాంధీ కుటుంబం గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళంతా డమ్మీలు. బీజేపీలో అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? నరేంద్ర మోడీ గారు పార్టీ ఆఫీస్ను క్లీన్ చేస్తూ కసువు కొట్టారు అని చెప్తుంటారు. పార్టీ ఆఫీస్కి వచ్చే అతిథులందరికీ టీలు నీళ్ళు ఇచ్చేవాళ్ళని చెప్పారు. నేను చూడలే, మన చిన్న వయసు కాబట్టి. ఈ రోజు ఏంటి అంటే, ఒక ఆఫీస్ వర్కర్, ఒక ఆఫీస్లో కసువు కొట్టినటువంటి వ్యక్తి ఈరోజు భారత ప్రధాని. అంటే కసువు కొట్టిన రోజు మోడీ గారు డమ్మినా, ఈరోజు భారత ప్రధాని అవకాశం కల్పించిన రోజు పవర్ఫుల్లా? కాదు. అట్లా వచ్చిన గెస్టులందరికీ 7-8 వేల మంది గెస్టులకి వస్తువులు కల్పించి, వస్తున్న ప్రతి ఒక్కరికి కన్వెన్షన్ సెంటర్లోకి వెళ్తుంటాం కదా, ప్రతి ఒక్కరికి నుదుట తిలకం దిద్ది, మన మహిళా సోదరిమణులు ప్రతి ఒక్కరికి నుదుట పెట్టి, మన అమ్మ ఇంటికాడ మనకి ఎట్లా బొట్టు పెడుతుందో, మన పెళ్లి చేసుకున్న రోజు, పూజ రోజు, పండగ రోజు, ఆ విధంగా నుదుట తిలకం దిద్ది ఆహ్వానం చెప్పి, వచ్చిన అందరికి కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్, అద్భుతమైన భోజనాలు, అద్భుతమైనటువంటి టీలు కానీ కాఫీలు కానీ, అతిథులకు చేసే మర్యాద అద్భుతం. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు అక్కడే మాతో పాటే భోంచేశారు. పిసి మోహన్ గారు వచ్చారు ఎన్నికల పరిశీలకులుగా, వారు మాతో పాటే టిఫిన్ చేశారు, మాతో పాటే భోంచేశారు. అంటే మిగిలిన పార్టీలు అట్లా ఉండవా సార్? మీరు మరీ దారుణంగా చెప్తున్నారు, బొట్లు పెట్టి పంపరా? లేదు గారు, నేను అంటుంది మీరు గొప్పన డమ్మీ అని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే, అందరం ఫంక్షన్ హాల్లోనే ఒకే టెంట్ కింద ఒకే క్యూలో పిసి మోహన్ గారితో కలిసి నేను టిఫిన్ చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. మాతో పాటు ఆయన కూడా ప్లేట్. పిసి మోహన్ గారు అంటే కర్ణాటక బెంగళూరు చెందిన వ్యక్తి, 4 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, చాలా సీనియర్ నాయకుడు. మామూలుగా జనరల్గా విఐపీలని అతిథులు సపరేట్గా పక్క రూమ్లో కూర్చోబెట్టి వారికి అతిథి మర్యాదలు చేస్తారు. బీజేపీలో అతిథి ఉండదు. ఓకే, బీజేపీలో పెద్దోడు చిన్నోడు అనేది ఉండదు. నాతో పాటు మా ఊరి పిల్లలు వచ్చారు, మా డ్రైవర్ నాతో పాటు నిలబడి టిఫిన్ చేశాడు, నాతో పాటు ఉన్నటువంటి మా ఊరి పిల్లలు నాతో బ్రేక్ఫాస్ట్ చేశారు, మా జిల్లా అధ్యక్షుడు నాతో పాటు భోజనం చేశారు, రాష్ట్ర
భోజనాల దగ్గర హోదా దగ్గర ఎటువంటి తేడా లేదు. మీరు ఎలా చెప్పగలుగుతారు బీజేపీలో డమ్మీనా పవర్ఫుల్ అని? ఎప్పుడు చెప్తారంటే ఒకరికి పై అంతస్తులో కూర్చోబెట్టి సోఫాలో టిఫిన్ చేసి పెడితే వాళ్ళ గొప్పవాళ్ళు కిందని, ఎవరి ప్లేట్ వాళ్ళు పట్టుకొని, ఇంక్లూడింగ్ మా అధ్యక్షుల వారు చివరిలో, కొత్త అధ్యక్షులు చివరిలో అందరం కలిసి భోజనం చేసాం. ఆయన ప్లేట్తో ఆయన తెచ్చుకున్నాడు భోజనం, మా ప్లేట్తో మేము తెచ్చుకున్నాం. ఆయన అధ్యక్షుడు, నేను కార్యకర్త, తేడా లేదే. కింది స్థాయి కార్యకర్త కూడా అదే ఉంటుందా సార్? ఖచ్చితంగా. మా డ్రైవర్ కూడా నాతో పాటు ఆయన ప్లేట్ ఆయన తెచ్చుకున్నాడు. ఇంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మనకు రూమ్లో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, మనం యాక్టివ్ లీడర్స్ కాబట్టి. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ మన గ్లాస్ మనమే తీసుకోవాలి, మన ప్లేట్ మనమే తీసుకోవాలి. చక్కటి భోజనాలు. ఇంకోటి, ఆ భోజనం చేస్తున్నప్పుడు స్వచ్ఛ భారత్లో ఖచ్చితంగా ఫాలో అయ్యారు. ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేయడం కానీ, మనం వాడినటువంటి గ్లాసులు కూడా ఎక్కడ పాడేయకుండా కేటాయించిన డస్ట్బిన్లు వేయడం కానీ, ఆ ప్రాంత వాతావరణం కావాలంటే మీకు ఆ వీడియో విజువల్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తా. ప్రతి వారు వాళ్ళు తిన్నటువంటి ప్లేట్ చక్కగా తీసుకెళ్ళి డస్ట్బిన్ వేయడం, గ్లాసును పక్కన డస్ట్బిన్ వేయడం, టిష్యూ పేపర్లు సపరేట్గా డస్ట్బిన్ వేయడము, చేతులు కడిగేది కూడా తాగే వాటరమో మినరల్ వాటరు, ట్యాప్స్ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా వరుసగా క్యూలో, చిన్న పార్టీ కార్యకర్త దగ్గర నుంచి డ్రైవర్లు లేదు, జనరల్గా డ్రైవర్లకు సపరేట్గా పెడతారు. చాలా ఫంక్షన్స్లో, చాలా పార్టీ మీటింగ్లలో, పెళ్లిళ్ళలో కూడా సపరేట్ చేస్తారు. డ్రైవర్స్కి వర్కర్స్కి సపరేట్ పెడతారు. అలాంటిది ఏమీ లేదు, అందరూ ఒకే ప్లేస్లో. లోపలికి వెళ్ళిన తర్వాత డయాస్ మీద ఎవరైతే ముందుగా కేటాయించిన పేర్లు ఉన్నాయో అదొక్కటే తేడా. డయాస్ మీద ఒక 20 మంది కూర్చున్నారు. అంటే అది లిమిటెడ్ కాబట్టి, అంటే నాయకులు ఎవరైతే మార్గనిర్దేశం చేస్తారో వాళ్ళు మాత్రం డయాస్ మీద ఉన్నారు. మిగతా కార్యకర్తలంతా కూడా కింద ఉన్నారు. మేము కూడా కిందనే కూర్చున్నాం, కార్యకర్త కాబట్టి కిందనే కూర్చున్నాం. ఎక్కడ తారతమ్య భేదం లేదు. నేను చాలా రాజకీయ పార్టీలు చూశాను, స్పీచ్ ఇచ్చేటప్పుడు రెచ్చగొట్టండి, వాని దన్నండి, వీని దన్నండి, తొడలు కొడతాం, రపరప చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని చాలా స్లోగన్స్, డైలాగ్స్. మీకు నేను ఆ వీడియో పంపిస్తా, లైవ్ వీడియో. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది. నేను ఇప్పుడు మార్చమని చెప్తేనో మారే పరిస్థితి లేదు. అందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో ముందు చేయాలి. కోస్టల్ ఏరియా కాదు, రైల్వే మన తర్లుబాటు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ దాకా, విజయవాడ నుంచి వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి అనంతపురం దాకా ప్రతి రైల్వే స్టేషన్ మీరు చూడండి. ఇన్ని రైల్వే స్టేషన్స్ ఎప్పుడన్నా డెవలప్ చేశారా? ఆ విధంగా ఒక క్రమశిక్షణతో మనం ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన కోస్టల్ క్యారిడార్ ఉందో డెవలప్ చేయాలి. విస్తారంగా రాయలసీమలో చాలా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ను ఏ విధంగా కల్టివేషన్కి ఉపయోగించాలి, వ్యవసాయాన్ని ఇంకా ఎక్కువ వినియోగం. వక్తలందరూ కేంద్ర మంత్రులు కావచ్చు, మా ఇన్ఛార్జ్ కావచ్చు, మాజీ అధ్యక్షులు కావచ్చు, ప్రస్తుత అధ్యక్షులు కావచ్చు, అందరూ, ఓ మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, సోమవీర్రాజు గారు, సత్యకుమార్ గారు, అందరి స్పీచ్లు చూడండి. రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉందాం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం కోసం మనకు మోటేశారు. మన మోడీ గారు కానీ, మా నడ్డా గారు కానీ చెప్పే సందేశమే అభివృద్ధి గురించే. ఎక్కడ గొడవలు కానీ, తొడలు కొట్టడం కానీ, మీసాలు మెడేయడం కానీ, రప పోస్టర్లు చూపించడం కానీ ఏం లేవు. ఒక మేధావుల సభలా ఉంది. అంటే చదువుకుంటే మేధావిని కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూర్చున్న విధానం హాల్లో మీకు వీడియో పంపిస్తా. ఒక సైన్యంలో ఆర్మీ ఎంత డిసిప్లిన్ కూర్చుంటుందో ఆ విధంగా హాల్లో కూర్చున్నారు. ఆ ఇంటర్వెల్ బెల్లు కొట్టినప్పుడే టీకి వెళ్ళడం, బెల్లు కొట్టినప్పుడే భోజనాలకు వెళ్ళడం. డిసిప్లినరీ క్రమశిక్షణకు మారు పేరుగా జరిగింది. సార్, అయితే మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాను. మీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి అప్పుడు రాజకీయాలంటే తనకంటే ఒక మార్పు ఉంది సార్. దాని తర్వాత ఏదైతే జయసమ్మ కేంద్ర పార్టీ పెట్టడం తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీకి రావడం, ఆ మార్పు కనపడట్లేదు, లేకుంటే ఎవరన్నా తొక్కేస్తున్నారు అనే ఒక భావం అయితే కొంతమందిలో నానుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మహి, బీజేపీలో ఎవరు తొక్కారు మహి? బీజేపీలో మీకు అదే చెప్పింది. ఇంత స్టోరీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మీలాంటి మీడియా సోదరులతో విషయాలు పంచుకుంటే, ఎందుకంటే నేను ఒక సైంటిస్ట్గా నేను లేని నేను చెప్తున్న విషయాల్లో ఏది వాస్తవం కాకపోతే
మీకు ఒక మీడియా సోదరులు మీకు ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘంలో విజయవాడ పార్టీ ఆఫీస్లో ఏ విధంగా జరిగిందని తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక చరణ ముద్ర వేశారు. వారి టైంలో చాలా బుద్ధి వారిని ఖచ్చితంగా పార్టీ గౌరవిస్తుంది. మీకు ఎవరు చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తొక్కేస్తున్నారని? కిరణ్ కుమార్ రెడ్డి గారు అమిత్ షా గారితో మోడీ గారు పిలిపించుకొని వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించుకొని ఢిల్లీకి వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలామంది మాలాంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీలో ఎవరిని తొక్కేది ఉండదు. నీకు ఈ స్టోరీ చెప్పింది స్టార్ట్ అయిందే అంటే అంత సీనియర్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు పదవి ఇవ్వలేదంటే మీరు ఏం చెప్తారు దాని గురించి? పదవి అనేది బీజేపీ పార్టీలో ఒక సిస్టమేటిక్గా ఇస్తూ వస్తుంటారు. ఒకరికి ఎందుకు ఇచ్చారు ఒకరికి ఎందుకు ఇవ్వలేదంటే అది మేబీ సీనియారిటీ ఉండొచ్చు. ఇప్పుడు సత్యకుమార్ గారు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. వారికి మాకు ఒకే ఒక్క మంత్రి పదవి వస్తే సత్యకుమార్ గారికి ఇచ్చారు. కేంద్రంలో మా ఆంధ్రప్రదేశ్ శాఖకు ఒక మంత్రి పదవి వచ్చింది, దాన్ని శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారు. అన్న చాలా సీనియర్. మేము ఏబీపీలో ఉన్నప్పటికీ అప్పటికే వాళ్ళు చాలా అప్పటికే 1-2 దశాబ్దాలు పనిచేసిన వాళ్ళంతా. ఆ కేంద్ర మంత్రి పదవి శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారు. శ్రీనివాస్ వర్మ గారు కూడా చాలా మధ్యతరగతి కుటుంబంలో చాలా సామాన్య కార్యకర్త. ఆయన స్పీచ్ వినండి. బీజేపీలో తొక్కేయడం అనేది ఉండదు. సోమవీర్రాజు గారు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీకి జనసంఘ్ నుంచి ఉన్నారు, వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. పాకా సత్యనారాయణ గారు ఉన్నారు, వారికి రాజ్యసభ ఇచ్చి గౌరవించారు. బీజేపీలో ఎవరిని తొక్కారు? కొత్త అధ్యక్షుడు మాధవ్ గారు ఉన్నారు, వారి తండ్రి దగ్గర నుంచి పార్టీ కోసం కంకణబద్దులు. మాధవ్ గారిని మీరు ఎప్పుడైనా ఒకసారి ఇంటర్వ్యూ తీసి చేయండి. మాధవ్ గారి విద్యాభ్యాసం కానీ మాధవ్ గారికి సమస్యల పట్ల అవగాహన కానీ ఈ దేశం పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ మాధవ్ గారు కనపడడానికి ఒక రకంగా మన కార్యకర్తలా కనిపిస్తారు. విశేషమైన అనుభవము, వారు ఒక థింక్ ట్యాంక్, వారికి దేశం పట్ల సమస్యల పట్ల సమాజం పట్ల చాలా మంచి అవగాహన ఉంది. వారికి అధ్యక్ష పదవి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నారు ప్రధానమంత్రి గారు, జాతీయ అధ్యక్షుడు. మీకు అదే చెప్తుంది. బీజేపీలో మీకు మొన్న జరిగిన మీటింగ్ నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే మీరు అడిగిన క్వశ్చను రామచంద్రరావు గారు డమ్మినా మాధవ్ డమ్మినా అని అడిగారు. కొన్ని పేపర్లు ఏకంగా రాస్తున్నాయి సార్, పెద్ద ఎడిషన్లో చంద్రబాబు కనుసైగల్లోనే అధ్యక్ష పదవులు నిర్ణయించారని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి కొన్ని మీడియాలో వస్తున్నారు క్వశ్చన్స్. అంటే మై గారు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు మేధావులు యూనివర్సిటీలలో జర్నలిజం కోర్స్ చేసుకొచ్చుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా క్వశ్చన్స్ అడగకూడదు. ఎవరో పని కట్టుకొని సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తుంటారు. అవి పిచ్చి రాతలకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోని అత్యంత లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్న పార్టీ, ఒక ఉప ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వైసీపీ టీడీపీ 13 జిల్లాలకు పరిమితమైన పార్టీలు ఈరోజు సొంతంగా 16 రాష్ట్రాల్లో కూటమిల ద్వారా 5 రాష్ట్రాల్లో మోర్ దెన్ 20 రాష్ట్రాల అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకొని అధ్యక్ష పదవులు వేస్తారా? అది జరగదు. నేను అదే చెప్తున్నా. నేను చిన్నప్పుడు నా విద్యాభ్యాసం అంతా ఏబీపీలో జరిగింది. నేను రాజశేఖర రెడ్డి గారు రమ్మంటే కాంగ్రెస్లోకి వెళ్ళాను. అటు దేశంలో 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయం చూశాను, బీజేపీలో అప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. బీజేపీలో నన్ను ఎవరు పిలవలేదు, బీజేపీలోకి రమ్మని నన్ను ఎవరు పిలవలా. అంతే స్వచ్ఛందంగా వెళ్ళి బీజేపీలో చేరాను. స్వచ్ఛందంగా వెళ్ళి బీజేపీ అధికారం లేకపోయినా నేను ఏ పదవి అడగట్లేదు, వస్తుందో రాదో కూడా తెలియదు, అవసరం కూడా లేదు. ఆ ప్లాట్ఫామ్ మంచిది, దేశానికి సేవ చేస్తుందని చెప్పేసి నేను గతంలో నాకు చదువుకునేటప్పుడు బీజేపీలో నేను ఎందుకు చేరానంటే కూడా ఏబీపీలో మాకు బాగా స్వేచ్ఛ ఉండేది. ప్రాంత సమస్యల మీద ఎంతవరకైనా ఫైట్ చేసేవాళ్ళం. అందుకు స్వచ్ఛందంగా చేరాను. నాకు ఏ పదవి ఇస్తానని లేదు, ఏ పదవిని గురించి నేను ఆశించలేదు. ఒక కార్యకర్త బీజేపీలో జేపీ నడ్డా దగ్గర నుంచి చిన్న కార్యకర్త నా దగ్గర వరకు అందరూ సమానమే. మా డ్రైవర్ బీజేపీ మెంబరే, నా అసిస్టెంట్ బీజేపీ మెంబరే, వాళ్ళు నేను నడ్డా గారు అందరూ సమానమే. బీజేపీలో ఒక క్రమశిక్షణ ప్రకారంగా పార్టీ అధిష్టానం ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ వస్తుంటుంది. సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారని మాత్రం నేను నమ్ముతా. ఏ రాజకీయ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది నాకు. ఆయన చెప్తే మా పార్టీ నిర్ణయించదు. ఆయన చెప్తే మా పార్టీలో సామాన్య కార్యకర్త అభిప్రాయం తీసుకుంటుంది.
మా పార్టీకి ఒక ఇంటెలెక్చువల్ టీం ఉంది, మా పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ ఉంది, మా పార్టీలో మేధావి వర్గాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఈ దేశం కోసం ధర్మం కోసం నిత్యం నిరంతరంగా పనిచేస్తున్న ఒక యూనివర్సిటీ. బయట నుంచి చూస్తే బీజేపీ గురించి మీకు అర్థం కాదు, లోపల ఉండాలంట. భారతీయ జనతా పార్టీలో చేరితేనే భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం తెలుస్తుంది. నేను అందుకే ఎక్కడైతే నా జీవితం మొదలుపెట్టానో మళ్ళీ అక్కడికే వచ్చాను. సార్ అయితే ఫైనల్గా మోడీ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మోడీ గారికి భారతదేశమే కుటుంబం. మనం జనరల్గా నేను, నా భార్య, నా పిల్లలు బాగుంటే, నా కుటుంబం బాగుంటే సంతోషపడతాం. మోడీ గారికి దేశమే కుటుంబం. చాలామంది మోడీ గారిని కామెంట్ చేశారు, మీరు రకరకాలుగా కుటుంబ వ్యవస్థ గురించి అని. ఆయనకు ఇల్లు లేదని, వాకిల్ లేదని ఆయన వ్యక్తిగతంగా విమర్శించారు చాలామంది, చాలా రాజకీయ పార్టీలు. నేను కూడా అప్పుడు నాకు అవగాహన కాలే, బీజేపీలోకి వచ్చినాక తెలిసింది ఆయనకు భారతదేశమే ఒక కుటుంబం అని. మోడీ గారికి ఏం ఆశ ఉంది చెప్పండి? ఈ దేశాన్ని అభివృద్ధి చెందాలి, ఈ దేశం అభివృద్ధి చేసే బాధ్యత నాకు అప్పచెప్పింది. మోడీ గారు ఒక సేవకుడు. మోడీ గారిని ఈ దేశ ప్రధాని అనకంటే ఈ దేశంలో మొదటి సేవకుడు అనొచ్చు. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటి? ఒక దేశానికి ఒక సింబల్ ఉంటుంది. భారతదేశం యొక్క సింబల్ ఏంటి? అయోధ్య, రామ మందిరం, ఈ దేశం యొక్క ఔన్నత్యం. సార్ రామ మందిరం అంటే ఒక క్వశ్చన్, రామ మందిరాన్ని రాజకీయంగా వాడుకుంటుంది బీజేపీ అని అంటున్నారు, లేదంటే ఒక మత కలహాలు సృష్టిస్తుంది బీజేపీ అని కూడా ప్రతిపక్షాలు నిరంతరం మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్నది కాదు, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ బీజేపీ. ఈ 2 రాజకీయ పార్టీలో నేను పనిచేసాను స్పోక్స్ పర్సన్గా. ఒకప్పుడు దాంట్లో పనిచేసి ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే మాట్లాడుతున్నా. రెండింటికి తేడా నాకు తెలుసు. ఈ దేశంలో పిచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు, ఈ దేశం యొక్క గొప్పతనం. మీ స్వగ్రామం రామాయణం ఉందా లేదా? మీ ఊర్లో అందరు రామాలయాన్ని కొలుస్తారు లేదా? ఈ దేశం యొక్క సనాతన ధర్మం. హిందూ మతం అంటే రెచ్చగొట్టడం కాదు, హిందూ మతం అంటే కులాలను అడ్డం పెట్టుకోవడం కాదు. మన జీవన విధానం గురించి హిందూ మతం మనకు నేర్పించింది. మా పూర్వీకులు మా ఊర్లో ఒక పోలేరమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేస్తారు. సమ్మర్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు నిత్యం భోజనాలు పెడుతుంటారు. దానికి కారణం అమ్మవారి పూజలు చేస్తూ ఆ పేరుతో పేదవాళ్ళకి, ఆ పేరుతో కరువు కాటకాలు ఉన్నప్పటికీ 10 మందికి అన్నం పెట్టమని చెప్తుంది హిందూ ధర్మం. 10 మంది ఇబ్బందులు ఆదుకోమని చెప్తుంది హిందూ ధర్మం. ఈ సనాతన ధర్మం జీవన విధానం. ఒక సైంటిస్ట్గా చెప్తున్నా, నేను ఒక సైంటిస్ట్గా, ఆంకాలజీ సైంటిస్ట్గా, ఒక ఎంఎస్సి పిహెచ్డి రెడ్డి ల్యాబ్లో క్యాన్సర్ డ్రగ్స్ మీద పరిశోధన చేసి ఈరోజు నేను కూడా భారతదేశంలో చాలా ఫార్మా కంపెనీస్కి, క్యాన్సర్ రీసెర్చ్ చేస్తున్నటువంటి కంపెనీస్కి నేను ఒక మెంబర్గా ఉండడం, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ ఒక మెంబర్గా ఉండడము, చాలా విషయాల మీద సైంటిస్ట్ కమిటీలలో ఉండడము, వాటన్నిటికీ చాలా చెప్తున్నాను. అయినప్పటికీ కూడా నేను ఈ దేశ పౌరుడిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను కాంగ్రెస్ పార్టీ వేదికల మీద హిందూ మతం ఒక గొప్పది, హిందూ ధర్మం గొప్పది అని చెప్పాను. ఈ కాంగ్రెస్ పార్టీ సింబల్ కూడా ఆవు దూడ. ఈ దేశం యొక్క ఔన్నత్యం మీకు అసలు ఎందుకు ఆలోచిస్తారు? హిందూ మతం రెచ్చగొడుతుందని. ఆవు అంటే ఏంటి? సరే మనకేం తెలియదు మహి, నువ్వు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం. మా ఊరు పక్క ఊరు మీది. మీ ఊర్లో ఏం చేస్తారు? మీ ఊర్లో ప్రజలంతా వ్యవసాయం. వ్యవసాయానికి ఏం కావాలి? ఎద్దులు. ఇప్పుడంటే మిషనరీ కానీ మొత్తం కూడా కౌలేంది కాదు, ఎద్దులు కావాలి. ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు నుంచి వస్తుంది. అంటే ఆవు ఎందుకు ఉపయోగపడుతుంది? వ్యవసాయం ద్వారా ఏమొస్తుంది? తిండి వస్తుంది. తిండి వస్తుంది. ఆ తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఎద్దులు రాత్రింబొగులు గొడ్డు చాకరీ చేస్తే, రైతు పొలంలో వెండిపోతే తన కుటుంబాన్ని అందరినీ ఎండకు వానకు తడిసి రైతుతో పాటు తన యొక్క ఆయుధాలు ఏంటివి? ఎద్దులు. ఇవి 2 కలిసి దున్నితే, మన పూర్వీకులందరూ కష్టపడి పండిస్తే ఆ పంట ద్వారా వచ్చిన ఆ పంటను పండించుకొని ఈ దేశం, భారతదేశం వ్యవసాయ దేశం. ఈ దేశం సుసంపన్నంగా ఉందంటే వ్యవసాయం కారణం. ఆ వ్యవసాయానికి జోడెద్దులు కావాలి. ఆ జోడెద్దులు ఇస్తున్న గోమాత. మనకు భూమాత అన్నం పెడితే గోమాత ఎద్దుల్ని ఇచ్చి వ్యవసాయం చేపిస్తుంది. అంటే గోవును పూజించడం తప్పంటావా? అంటే హిందూ మతం తప్పంటావా? గోవును పూజించమని చెప్పారని చెప్పేసి హిందువులు అల్లరి చేస్తారనా? తప్పు. ప్రపంచ దేశాల్లో కూడా మాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సైంటిస్టులు అంతా. వాళ్ళే చెప్తారు హిందూ మతం గొప్పదని. యాజ్ ఎ సైంటిస్ట్గా ఆహార అలవాట్లలో మార్చుకోవాలి అని అంటే ఏది మార్చుకుంటే బెస్ట్ అనుకుంటున్నారు సార్?
అంటే ఏ విధంగా మీరు అంటారు? అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని కొత్త కాన్సెప్ట్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ 4 AM బిర్యానీస్ అంటున్నారు, లేదంటే మిడ్ నైట్ 12 AM బిర్యానీస్ అని చెప్పి తింటా ఉన్నారు. ఆ ఫుడ్ కల్చర్ని అడల్టరేషన్ కాకుండా, లేదంటే అడల్టరేషన్ ఫుడ్ని మార్చాలంటే ఏ విధంగా ప్రణాళిక తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు? భారతదేశం ఒక సనాతన దేశం. ప్రపంచంలో ఈ దేశం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. చాలా దేశాలు ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ దేశం, ఈ ప్రపంచం పుట్టిందే ఈ దేశంతో. అందుకే సనాతన ధర్మమను ఇంకోటను. మన ఆహారపు అలవాట్లు కూడా పూర్వం ఏదైతే మన వాళ్ళు పాటిస్తున్నారు అంటే మిల్లెట్స్ కానీ ఆ స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, మనలాంటి మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, మార్కాపు లాంటి మెట్ట ప్రాంతాలు, అక్కడ సజ్జలు, జొన్నలు, రాగులు అవి పండిస్తాం. నార్త్ ఇండియాలో గోధుమలు పండిస్తారు, నీటిపారుదల బాగున్న దగ్గర వరి పండిస్తారు. మన పూర్వీకులు ఏవైతే ఆహారపు అలవాట్లు పాటించారో ఆ ఆహారపు అలవాట్లను మనం ఫాలో అవుతే మంచిది. మిడ్ నైట్ అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 6 to 8 మధ్యలో చేయాలి. ఆఫ్టర్నూన్ లంచ్ అంటే 12:30 నుంచి 2 లోపు చేయాలి. సాయంత్రం డిన్నర్ అంటే మన పూర్వీకులు చెప్పింది సూర్యాస్తమయం అయ్యేటప్పుడు 6 to 8 లోపల మ్యాక్సిమం. ఇప్పుడు జనరేషన్ మారింది, మనం ఎక్కడెక్కడో సుదూరాలు ఇచ్చి ఒక ప్లేస్లో జాబ్ చేస్తుంటాం, ఇంటికి కూడా రాత్రి కూడా భోజనం చేయకూడదు. మనం రాత్రి డిన్నర్ చేసిన తర్వాత మన కడుపు ఖాళీగా ఉంటే నేచర్, ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరమే చాలా జబ్బులు తనే రెక్టిఫై చేసుకుంటుంది. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వింత పోకడలు అవసరం లేదు. శుభ్రమైన ఆహారాన్ని, ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారాన్ని, రంగులు కలర్స్ వాడకుండా, సింథటిక్ మెటీరియల్ వాడకుండా మనం స్వచ్ఛంగా తయారు చేసుకుంటే ఇంట్లో చేసిన ఆహారం మంచిది. వెజిటేరియన్ తినొచ్చు, నాన్ వెజిటేరియన్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. కొద్దిగా ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ కొంచెం ఇదైన వాళ్ళు కూడా కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. నేను ఆంకాలజీ సైంటిస్ట్ కాబట్టి ప్లాస్టిక్ను వాడొద్దని చెప్తాను. స్కూళ్ళ దగ్గర రంగు నీళ్ళు కానీ, కలర్స్ వేసినటువంటి ఫుడ్ కానీ పిల్లలకు పెట్టకూడదు. పీచు మిఠాయిలు, ఈ రంగు కలిపినటువంటి సోడాల వలన ఆ కలర్ ఏదైతే ఉందో అది లెదర్ ఇండస్ట్రీలో వాడే కలర్ను ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఫుడ్ ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఫుడ్ గ్రేడ్ వాడినటువంటి కలర్స్ మాత్రమే వాడాలి, సింథటిక్ వాడకూడదు. ప్లాస్టిక్ను మనం నివారించాలి. మనం వాడే ప్లేట్ కానీ, మనం వాడుతున్న గ్లాస్ కానీ, మనం తీసుకున్నటువంటి ఏవైతే పరికరాలు కానీ ప్లాస్టిక్ను వీలైనంత వరకు తగ్గించాలి. వీలైనంత వరకు పీచు పదార్థాలు మనకు సహజంగా దొరుకుతున్నటువంటి మిల్లెట్స్ తినాలి. రెస్టారెంట్లలో ఫుడ్ ఎప్పుడో వాడు పెట్టినటువంటి ఆహారము 2-3 రోజుల నుంచి నిల్వ ఉంటుంది కాబట్టి అవి తినడం వల్ల ఆహారం తింటేనే మంచిదంట. ఫుడ్ పాయిజన్ అవుతుంది. మనం ముఖ్యంగా ఈరోజు ప్రపంచం ఎదుర్కోబోతున్న హైదరాబాద్ లాంటి సిటీస్లో more than 20% పీపుల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, జీవితం కూడా క్రమశిక్షణగా అలవాటు చేసుకోవాలి. అలా క్రమశిక్షణగా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అలా కాకుండా మనం ఏది పడితే తిని అసలు రాత్రిపూట ఆహారం తినకూడదు. రాత్రి 8 తర్వాత, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మారింది కాబట్టి సిచ్యువేషను, రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. రాత్రి కూడా మనం మంచిగా నిద్రపోవాలి. ఈ పాశ్చాత్య పోకడలో పోకుండా మనకు సహజసిద్ధంగా దొరికే మిల్లెట్స్ అన్నిటి కూడా, మన పోషక పదార్థాలంతా శనగలు, మనటువంటి ప్రోటీన్ ఫుడ్స్ అంతా ఉన్నాయి. న్యాచురల్గా పండించే రైతులు కూడా ఈ ఫర్టిలైజేషన్ కొంచెం తగ్గించాలి. కొన్ని మన ఆహార ప్రొడక్ట్స్ తీసుకుంటే ఈ క్యాన్సర్ అవశేషాలు దొరుకుతున్నాయి వాటిల్లో. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం కూడా క్యాన్సర్ ఏజెంట్. మన భూమిలో వాడేటువంటి యూరియా, డిఏపి, ఎన్పికేలు అవన్నీ కూడా తగ్గించాలి. క్రిమి సంహారక మందులు కూడా తగ్గించాలి. వేప నూనె లాంటి మన పాత పద్ధతులు ఉన్నాయి కదా, మన వ్యవసాయం కానీ కొంత పాత పద్ధతుల్లోకి వెళ్ళాలి. మన ఆహారపు అలవాట్లు కూడా కొంత పాత పద్ధతిలోకి వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. భగవంతుడు ప్రతి జబ్బును రెక్టిఫై చేసుకునే విధాన్ని మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఇచ్చాడు. తద్వారానే ఖచ్చితంగా నయమవుతుంది. మనము ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో కావాలి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారం అందించినందుకు. అలాగే రాజకీయమే కాకుండా హెల్త్ గురించి కూడా మీ విజన్ కానీ అంత అర్థమవుతా ఉంది. ఇప్పుడు క్యాన్సర్ నిర్మూలనలో మీరు భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వెలుగొండ ప్రాజెక్ట్కి, మార్కాపురం జిల్లాకి మీ వంతుగా ఖచ్చితంగా కృషి చేయండి. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వాలి, మార్కాపురం జిల్లా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.
మీ స్టూడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం, అట్లానే మీ సూర్య మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా మీ మీడియా ద్వారా మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మీకు ఏదన్నా ఒక జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి మీరు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా తెలియజేయండి, మీరు విమర్శించండి. ఆ విమర్శలను మీరు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ ఖచ్చితంగా ముఖ్యంగా మార్కాపురం లాంటి వెనకబడ్డ ప్రాంతాల కోసం, రాయలసీమ కోసం, కర్నూలులో చదువుకున్న, అనంతపురంలో చదువుకున్న, మన గ్రేటర్ రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, తెలంగాణలో కూడా చాలా వెనుకబడి ఆంధ్ర ప్రాంతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ జర్నలిస్టులు కూడా మంచి విలువైన సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా బయట వేరే వాళ్ళు చెప్తున్నట్టుగా జర్నలిజం అనేది ఈ దేశం యొక్క మూల స్తంభం. మీ ద్వారా దేశం అభివృద్ధి చెందాలి, వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా మీలాంటి యువకులు దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి. మన ప్రతిపక్ష హోదాను మీరు కూడా పోషించండి, ఏం తప్పులేదు. భారతీయ జనతా పార్టీ మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తుంది. మీరు మా కార్యకర్త ఏ కార్యకర్తకు చెప్పినా కూడా ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ఇద్దరు మంచి యువ అడ్వకేట్స్, యువ నాయకులు వచ్చారు. వారి ద్వారా ఖచ్చితంగా మా లక్ష్యం అధికారం కాదు, మా లక్ష్యం అభివృద్ధి చేయడం కోసం అధికారం కావాలి తప్ప కుట్రలు కుంభకోణాలు చేయడం కోసం కాదు. ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం బీజేపీ ఖచ్చితంగా సహకరిస్తుంది. బీజేపీలో ప్రతి కార్యకర్త సమానమే. మీలాంటి మేధావుల సలహాలు ఇవ్వండి, ఆ సలహాలు సూచనలు తీసుకోవడం కొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. మీకు మీ సూర్య మీడియాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.